ఫ్రెండ్స్, మనం పినోకియో 6th ఎపిసోడ్ని చూద్దాం. ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే ఈ ఎపిసోడ్ మీకు అర్థం కాదు. ముందు అవి చూసి తర్వాత దీన్ని చూడండి. ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక అతను ఒక ఆఫీస్ దగ్గరికి వచ్చి, హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడికి వచ్చిన న్యూ ట్రైనీ అని చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళ ఫేస్లన్నీ ఎందుకో మాడిపోయి ఉంటాయి. తర్వాత ఓపెన్ చేస్తే టాల్బో కూడా అదే ప్లేస్కి వచ్చి, హాయ్ ఫ్రెండ్స్, నేను న్యూ ట్రైనీ అన్నప్పుడు ఇంతకు ముందు ఒక పర్సన్ వస్తాడు కదా, అతని మొహం అంతా ఇప్పుడు వాడిపోయి ఉంటుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే కొన్ని నిమిషాల ముందని సీన్ ఓపెన్ అవుతుంది. చోయిన్హా వాళ్ళ నాన్న దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. తను తన వర్క్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ తనతో మాట్లాడుతూ, ఓయ్ అలా చూడు, నీ కూతురు అందులో వస్తుంది టీవీలో, ఈ ఛానల్లో ఈ అమ్మాయి యాంకరా, ఇంత అందంగా ఉంది ఏంటి అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న దాన్ని చూసి, తన కూతుర్ని చూసి షాక్ అయిపోతాడు. ఇంతలోనే చోయిన్హా వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. దాన్ని చూసి వాళ్ళ నాన్న అలాగే చూస్తాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత తన దగ్గరికి వస్తుంది కాబట్టి. అయితే తన దగ్గరికి వచ్చి, నేను చోయిన్హా గురించి నీ దగ్గర మాట్లాడాలని వచ్చాను అంటుంది. తనకి చక్కని భవిష్యత్తు ఎప్పటికీ ఇవ్వలేరని నాకు తెలుసు. అయితే నేను తనకి రిపోర్టర్గా ఛాన్స్ ఇచ్చాను. మీరు దీన్ని చెడగొట్టకండి, ఎందుకంటే తను ఒక మంచి పొజిషన్లో ఉంటుంది దీనివల్ల అన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా దానికి కన్విన్స్ అయి ఒప్పుకుంటాడు. అయితే వాళ్ళ అమ్మ చోయిన్హా కోసం షూ ఇచ్చేసి వెళ్తుంది వాళ్ళ నాన్న దగ్గర. ఇటువైపు చూస్తే అందరికీ ట్రైనింగ్ అనేది కొంచెం కంప్లీట్ అయిపోయి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేసెస్ ఒక్కొక్కటి ఇక్కడ ఉన్న ఛానల్స్కి రిపోర్ట్ చేయాలి ఈ రిపోర్టర్స్ అందరూ కూడా. అలాగే వాళ్ళ పేర్లను ఆ క్యాప్టెన్ చదువుతూ ఉంటాడు, ఏ గ్రూప్కి ఎవరెవరు అనేది. ఇక్కడ టాల్బో మరియు ఆయన ఒక గ్రూప్లో పడతారు. అయితే వీళ్ళకి హెడ్ ఎవరంటే ఎప్పుడు అరుస్తూ ఉంటాడే కోపంగా ఉండేటువంటి వ్యక్తి, తనే వీళ్ళకి హెడ్. అయితే ఆ అమ్మాయికి చాలా ఏడుపు వస్తుంది, కానీ తను చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే టాల్బోకి ఆ కోపంగా ఉండేటువంటి హెడ్ ఫోన్ చేసి బయలుదేరారా అని మెల్లిగా అడుగుతాడు. తర్వాత గట్టిగా అరిచేస్తే అక్కడి నుంచి వీళ్ళిద్దరూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు పోలీస్ స్టేషన్కి. వీళ్ళిద్దరూ పరిగెత్తుతూ ఉంటూ ఉంటారు. పాపం ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంటుంది. తను అనుకుంటాడు కదా, ఇక వీళ్ళు నా చేతిలో అయిపోయారు అని ఆ హెడ్ మనసులో. వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళని చూసి, పాపం వీళ్ళని చూస్తే చాలా బాధగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇటువైపు చూస్తే చోయిన్హా మరియు కిమ్జు కూడా ఇంకొక హెడ్ చేతిలో పడతారు. అతను కూడా చాలా కోపిష్టి, కానీ నెమ్మదిగానే ఉంటూ వాళ్ళని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు తను ఇక మీ టైం స్టార్ట్ అయింది అన్నప్పుడు కిమ్జు, ఏంటి సార్ నాకు అర్థం కాలేదు అంటుంది. అప్పుడు చోయిన్హా తనని లాక్కుంటూ వెళ్తూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇటువైపు ఏమో వీళ్ళు, అటువైపు వీళ్ళు ఒకేసారి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. ఒక దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఎదురవుతారు, టాల్బో మరియు చోయిన్హా. వాళ్ళు అలాగే స్టక్ అయిపోతారు అక్కడే. తనని చూసి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చోయిన్హా తన వెనకాలే వెళ్ళి, ఎందుకు నన్ను చూసి ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటుంది. నాకు నువ్వు రిపోర్టర్ అవ్వడం ఇష్టం లేదని అన్నా కూడా నువ్వు కావాలని మీ అమ్మ ఆఫీస్లో చేరావు, నా మాట అంటే నీకు కొంచెం కూడా లెక్కలేదు, నేనన్నా కూడా లెక్కలేదని చెప్పి తిడుతూ ఉంటాడు. అప్పుడు చోయిన్హా గట్టిగా అరిచి, నేను మా అమ్మ కోసం కాదు, నేను నీ కోసం అయ్యాను ఒక రిపోర్టర్ అంటుంది. నా కోసమా అని అడుగుతాడు. అవును, నువ్వు 3 సంవత్సరాల క్రితం ఆ క్విజ్ పోటీ అప్పుడు నేను నా కెరీర్ ఆప్షన్ని నిన్ను చూసి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా. నేను దాని నుంచి అస్సలు విడిపోలేను, నాకు అదే కావాలి. అందుకే నేను నిరూపించుకోవడానికే రిపోర్టర్ అవుతామని అనుకున్నా. ఇదంతా నువ్వు మీ నాన్నకు చెప్పగలవా అని టాల్బో అడుగుతాడు. లేదు, నేను ఇంకా చెప్పలేదు, కానీ నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. అంతలోపే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి అదంతా వినేస్తాడు. చోయిన్హా భయపడి టాల్బో వెనకాలకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న తన దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ గిఫ్ట్ నీకోసమే, నువ్వు దీన్ని తీసుకొని వెళ్ళు, నాకంతా తెలుసు నువ్వు రిపోర్టర్ అయ్యావని, నాకు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అని చెప్తాడు. అప్పుడు చోయిన్హా చాలా సంతోషపడి వాళ్ళ నాన్న దగ్గరికి హక్ చేసుకొని, నాన్న మీరు అంటే నాకు చాలా ఇష్టం, థ్యాంక్ యూ నాన్న, నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో వీళ్ళందరూ తమ లగేజెస్ సర్దుకుంటూ ఉంటారు ఆ పోలీస్ స్టేషన్లో స్టే చేయడానికి. ఎందుకంటే అక్కడ ఉంటేనే వీళ్ళకు కేసెస్ దొరుకుతాయి కాబట్టి. టాల్బో వాళ్ళ నాన్న కూడా తన లగేజ్ని సర్దుతూ గ్లౌజ్ ఇచ్చి, ఇదిగో తీసుకుని కోసం కొన్నా, ఇది చాలా చలిగా ఉంటుందని నీకు తీసుకున్నా అంటాడు. టాల్బో అప్పుడు, ఎందుకు నాన్న డబ్బంతా ఖర్చు చేస్తారు అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, డబ్బులు ఉన్నవి ఖర్చు చేయడానికి మన అవసరాలకు అని చెప్పి వెళ్ళిపోతాడు. టాల్బోకి ఏదో డౌట్ వచ్చి తన బాక్సెస్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. అందులో ఆ మనీ ఉండవు. దాన్ని చూసి నాన్న అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న దాన్ని చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చోయిన్హా మరియు టాల్బో ఇద్దరు లిఫ్ట్లో కలుస్తారు. చోయిన్హా టాల్బో ఇచ్చినటువంటి తన బటన్ని తనకి ఇచ్చేసి, దీంతో నాకు అవసరం లేదు ఇప్పుడు అని చాలా పొగరుగా చెప్తుంది. అప్పుడు తనకి ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. దాన్ని చూసి మళ్ళీ ఆ బటన్ని తీసుకొని బయటికి వెళ్ళి, నీకు కొంచెం సేపు కూడా ఆపుకోవడం తెలీదా అని తనకు తానే తిట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడితో ఫస్ట్ సీన్ ఓపెన్ అవుతుంది. అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. అతను ఎవరో కాదు, తన క్లాస్మేట్ అయినటువంటి సు. తనని చూసి టాల్బో హాయ్ అని పలకరిస్తాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావని అన్నప్పుడు, నేను ఇక్కడ పోలీస్ జాబ్ చేస్తున్నాను దాదాపు 4 years నుంచి అని చెప్తాడు. అప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు వెనకాల పడుతూనే ఉంటాడు, ఏదో ఒక కేసు అని చెప్తున్నప్పుడు నేను కూడా వాళ్ళలో వాడిని, నేను ఒక రిపోర్టర్ అయ్యాను అని చెప్తాడు. అప్పుడు సు, వావ్ అదరగొట్టేశావురా అని
అంటాడు. అప్పుడు టాల్బోతో తను అరే నువ్వు టీవీ చూసావా, ఆ అమ్మాయి ఉంది చూడు, పినోకియో అమ్మాయి చోయిన్హా, తను టీవీలో వస్తుంది అంటాడు. అంతలోపే అక్కడికి చోయిన్హా వస్తుంది. తను వాళ్ళిద్దరిని చూసి అక్కడ సూను కూడా చూసి చాలా షాక్ అయిపోయి సూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ముగ్గురు కలిసి. వాళ్ళను రిపోర్టర్స్ ఉండేటువంటి ఆ గదికి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఆ గదిని చూసి షాక్ అయిపోతారు. అంతలోనే కించు ఆనా కూడా వచ్చి దాన్ని చూసి అందరూ స్టాన్ అయిపోతారు. ఎందుకంటే ఆ గది పరిస్థితి అలా ఉంది. ఎక్కడ పోతే అక్కడ చెత్త చెదారం, పడుకునే ప్లేస్, ప్రతి ఒక్కరు కూడా ఒక దగ్గరే పడుకోవాలి. దాన్ని చూసి వీళ్ళందరూ ఏంట్రా ఈ కర్మ మనకు అనుకుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్క రిపోర్టరు ప్రతి ఒక్క పోలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కేసులు ఏమైనా ఉన్నాయా సార్ అని అడుక్కుంటూ ఉంటారు. కానీ ఆ పోలీసులు చాలా చిరాకు పడుతూ ఉంటారు వీళ్ళందరి పైన కూడా. ఇటు ఆనా కూడా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటుంది కేసెస్ గురించి. కానీ ఎవరు ఏం చెప్పరు ఎవరికి. వీళ్ళ హెడ్స్ ఏమో వీళ్ళ మీద అరుస్తూ ఉంటారు. పాపం కనీసం వీళ్ళని తినడం కూడా తిననివ్వకుండా అరుస్తూనే ఉంటారు కేసెస్ అనుకుంటూ. నెక్స్ట్ చోయిన్హా సూ దగ్గరుండి ప్లీజ్ నేను చాలా కష్టపడుతున్నాను, నాకు ఒక కేసు ఏదైనా ఉంటే చెప్పు అని బతిమలాడుతుంది. అప్పుడు సూ తనకి ఒక కేసు చెప్తాడు. ఒక అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయి చనిపోయింది. తన లావు తగ్గించుకోవడానికి అనుకుంటూ తను ఆ విషయాన్ని చెప్పేస్తాడు. దీన్ని దొంగతనంగా ఆనా కూడా వినేస్తుంది. అక్కడ నుంచి తను వెళ్ళిపోతూ సార్ నాకు ఒక కేసు దొరికింది అని వాళ్ళ హెడ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ కేసు కోసం వీళ్ళ మధ్య పెద్ద పోటీ ఎదురైంది. ఒకరికొకరు చీట్ చేసుకుంటూ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆధారాలను సంపాదించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో వీళ్ళందరూ ఆ ఉమెన్ చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అక్కడ పనిచేసే ఆవిడ ఈ విధంగా చెప్పింది. అయితే ఆ అమ్మాయికి పెళ్ళైంది, కానీ తను లావుగా ఉండడం ద్వారా తన భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ చాలా సన్నగా ఉంటుందని చెప్తారు. ఇదంతా వీళ్ళు రాసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్ని వీళ్ళందరూ ప్లీజ్ మాకు సీసీటీవీ ఫుటేజ్ చూపించగలరా అని అడిగినప్పుడు తను కుదరని చెప్పేస్తాడు. కానీ చాలా బతిమలాడేసరికి సరే అని తీసుకువెళ్ళి ఆ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ దాన్ని చూసి వాళ్ళ ఎంక్వైరీ డీటెయిల్స్ అన్నీ రాసుకుంటూ ఉంటారు. అయితే కిమ్జూ చోయిన్హాతో మనకి ఏ ఆధారం కరెక్ట్ దొరకలేదు అంటాడు. ఇటువైపు టాల్బూతో ఆనా కూడా మనకు ఏం దొరకలేదు కదా అన్నప్పుడు లేదు నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా నా ఫోన్లో ఆల్రెడీ వీడియో తీసేశాను అని చెప్తాడు. అప్పుడు ఆనా వావ్ వెరీ గుడ్ సూపర్ అని అంటుంది. నెక్స్ట్ సీన్లో సూ టాల్బో వాళ్ళ అన్నయ్య ఒక వ్యక్తిని చంపేస్తాడు కదా, అతని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అయితే తనేదో ఎవరినో మోసం చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఎక్కడికో పారిపోయాడని వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే తన ఫోన్ ఎప్పుడు ఆన్లో అవుతుందని సూ తన తోటి ఆఫీసర్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. తను నేను ఎలాగైనా పట్టుకొని తీరుతానని. అప్పుడు వాళ్ళ ఆఫీసర్ ఇదంతా నీకెందుకు సైలెంట్గా ఉండి అని చెప్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.